మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగ సందడి నెలకొంది. తెలుగు సంవత్సరాదిలో ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఉగాది నాడు చెప్పే పంచాంగ శ్రవణికి ప్రాధాన్యత ఉండటంతో రాశి ఫలాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఉగాది సందడి ఎలా ఉంది? మహబూబ్నగర్లో ఉగాది సందడి స్పష్టంగా కనిపిస్తుంది. మనం మహబూబ్నగర్లో క్లాక్ టవర్ ఏరియాలో ఉన్న మార్కెట్లో ఉన్నాము. సో అటు పూలకు కానీ పండ్లకు కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతోపాటు ప్రతి ఇల్లు కూడా మామిడాకు తోరణాలతోటి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా విశ్వవసునామ సంవత్సరం అంటే ఉగాది నాడు వచ్చే తొలి పండుగనే హిందువులకు పండుగలు మొదలవుతాయని చెప్పవచ్చు. అట్లాంటి ఉగాది పండుగ తొలినాటి నుంచి కూడా హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలవుతాయి. ముఖ్యంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వారి జాతక బలాలు అట్లాగే గ్రహాలు రాశుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడం కోసం జనమంతా కూడా ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లో కూడా పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పూజలు అట్లా ముఖ్యంగా అందంగా అలంకరించుకోవడం, మామిడాకు తోరణాలు కట్టుకోవడం, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు. దీంతోపాటు పచ్చడిని ఆస్వాదించడం, అన్ని రకాల విషయం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి కాబట్టి ఆ అన్ని రకాల రుచులను ఆస్వాదించడం అనేది పండుగ రోజు ప్రత్యేకించి చెప్పుకోవడం. దీంతోపాటు పిండి వంటలు కూడా ఎక్కువగా చేసుకొని ఇంటిల్లిపాది ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఆసక్తి చూపిస్తారు. సో అదే వాతావరణం కూడా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దేవుడిని ఆరాధించడం, పూజించడం కూడా ఉగాది నాడు ప్రత్యేకించి చూస్తాము. ఆలయాలను దర్శించుకోవడం, అట్లాగే దేవుళ్ళ ఆశీస్సులు కోరుకోవడం కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా చూస్తాం. అదే సందడి, అదే కోలాహలం అయితే మనకు స్పష్టంగా మహబూబ్నగర్లో క్లాక్ టవర్ చౌరస్తాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూలు, బంతిపూలు కానీ లేకపోతే వివిధ రకాల ఫ్లవర్స్ అన్నీ కూడా మనం చూస్తున్న మార్కెట్లో పండ్లలో కూడా విపరీతమైనటువంటి రేటు డిమాండ్ ఉంది. సో ఎంత సందడిగా ఉందో ఈ వాతావరణం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఇల్లు కూడా ఉగాది నాడు కలకల్లాడుతూ ఉంటుంది. ఉదయం నుంచే ఇంటిల్లిపాదంతా కూడా తలంటు స్నానాలు చేసుకొని అందంగా ఇళ్ళన్నింటినీ కూడా అలంకరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో మనకు ఇక్కడంతా క్లియర్గా కూడా మనం చూస్తే అటు మార్కెట్లో సందడి రష్ స్పష్టంగా కనిపిస్తుంది. విస్తరాకులు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ మయమైపోయింది. పండుగ రోజు ప్రత్యేకించి దేవుడికి సమర్పించే నైవేద్యం కూడా ప్రత్యేకించి ఇస్తరాకులు, ఆకుల ద్వారా తయారు చేసినటువంటి ఇస్తరాకుల్ని తయారు చేసి అమ్ముతుంటారు. సో అవైలబుల్గా ఉండడానికి ఈ మార్కెట్లో పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తారు. ఆ ఇస్తరాకులు అట్లాగే మామిడి కాయలు, మామిడి ఆకులు, ఇండ్లకు కట్టే తోరణాలన్నీ కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో సందడి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయాలను దర్శించుకోవడం అనేది పరిపాటిగా మారుతుంది. ఉగాది పండుగ నాడు జనమంతా కూడా ఆలయాలను దర్శించుకుంటారు, దేవుళ్ళను దర్శించుకొని మొక్కులు తీసుకుంటారు. ముఖ్యంగా వేపపూతకు ప్రత్యేకించి పచ్చడిలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా వేపపూత లేనిది పచ్చడి అంటూ తయారు కాదు. అటు స్వీట్తో పాటు వేపు చేదును కూడా ఆస్వాదించడం కూడా, అంటే జీవితంలో కష్ట సుఖాలు కామన్ కాబట్టి ప్రతి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ముందుకు పోవాలనేది ఒక సారాంశంగా భావిస్తూ ఉగాది పండుగ నాడు హిందూ పండుగల్లో వచ్చేటువంటి తొలి పండుగ, తెలుగు క్యాలెండర్లో వచ్చేటువంటి తొలి పండుగ ఉగాదిని, విశ్వవసునామ సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సుఖ సంతోషాల మధ్య జరుపుకుంటున్నారు. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి ఏవైతే మిశ్రమమైనటువంటి ఫలితాలు లేకపోతే అనుభవాలు ఉన్నాయో వాటన్నింటి కూడా అధిగమిస్తూ అవరోధిస్తూ వాటిని ఈ వచ్చే కొత్త సంవత్సరంలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది. దీంతోపాటు మార్కెట్ల దగ్గర అయితే ఉదయం నుంచి సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. అటు పూలకు పండ్లకు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో.